టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక పథకాలు వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని స్థానిక టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇచ్చాపురం తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కాళ్ళ జయదేవ్ యాదవ్, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ పార్లమెంట్ అధ్యక్షుడు ఓనా సంతోష్ కుమార్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు జిలాని, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నియోజకవర్గ క్రియాశీలక సభ్యుడు పైల నారాయణ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. పేద కుటుంబాలలో ఆడపిల్లల వివాహం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరట ₹1000 అందేవని, 1100 నంబర్కు ఫోన్ చేయగానే కళ్యాణ మిత్ర ద్వారా ఆర్థిక సహాయం అందేదని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకాలు ప్రజలకు అందడం లేదని అన్నారు. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందేవని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపేయడం అన్యాయమని అన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా ఖర్చుతో కూడిన పనిగా మారిపోయింది. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన యువతుల తల్లిదండ్రులకు యువతి యొక్క వివాహం తలకు మించిన భారంగా మారిందని గుర్తించి అప్పటికే ఆడపిల్లలకు సంబంధించి విద్య, వైద్యం, పౌష్టికాహారం సంబంధించి ఎన్నో పథకాలు ఇస్తున్నా కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రన్న పెళ్లి కానుక పేరుతో యువతలకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు. వివరాలు చూసుకుంటే ఎస్టీ మైనారిటీలకు ₹50,000, అలాగే ఎస్సీలకు ₹40,000, బీసీలకు ₹35,000. 1100కు ఫోన్ చేయగానే కళ్యాణ మిత్రులు వచ్చి పెళ్లి పందిట్లోనే 20% నగదు, పెళ్ళైన నెల రోజుల్లోనే 80% నగదు అందించడం జరిగింది. ఈ పథకం 2018లో వచ్చిన మొదటి ఏడాదిలోనే సుమారు 80,000 మంది లబ్ధిదారులకు అందించి రికార్డు స్థాయిలో పేరు పొందింది తెలుగుదేశం పార్టీ. అయితే నేను వస్తే ఓడబోడి చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పెళ్లి కానుక పేరుతో బీసీలకు ₹50,000, ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000, కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ₹1,20,000, అలాగే వికలాంగులకి ₹150,000 ఇస్తానని ఎన్నో రకాలు హామీలు ఇచ్చి తెలుగుదేశం హయాంలో ఒక ఏడాదిలోనే 80,000 మంది లబ్ధిదారులకు ఇస్తే కనీసం 8 మందికి కూడా ఇప్పటి వరకు పెళ్లి పందిరిలో కాదు కదా, పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా అందలేదు. అది నేటి వైసీపీ ప్రభుత్వం యొక్క తీరు. అయితే నిన్న మైనారిటీలకు మభ్యపెట్టే ఒక ఉద్దేశంతో సుమారు 6,000 మందికి లబ్ధిదారులకు ఏదో ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా సాయం తక్కువ డబ్బు ఎక్కువ అన్నట్టు ఉన్నది ఈ తీరు చూస్తుంటే. కాబట్టి ఇదంతా ప్రజలందరూ గమనించి ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తరిమి కొడతారని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పక్కన పెట్టి సంక్షేమమే చేస్తున్నాం, పథకాల ద్వారా కొన్ని లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు టీడీపీ హయాంలో ప్రజలకి ఇచ్చిన 100కు పైగా సంక్షేమ పథకాలు నిలిపివేశారు. అందులో బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రధానంగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకి తోడుగా నిలిచే పెళ్లి కానుక ప్రధానమైనది. ఎందుకంటే పెళ్లి అనేది చాలా బడుగు బలహీన వర్గాలకి ఒక పెద్ద భారం. అలాంటి భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి సంబంధించిన యువతులకి పెళ్లి కానుక, దుల్హన్ పేరుతో పథకాలని ఆనాడు ప్రకటించడమే కాకుండా దానికి ఒక సమగ్రమైన విధానం రూపొందించి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి 1800 మంది కళ్యాణ మిత్రములను కూడా నియమించి డ్వాక్రా మహిళలను అందులో భాగస్వామ్యం చేసి
సుమారు ఏడాదికి 1,00,000కు పైగా పెళ్లిళ్ళు జరిపించాలనే మంచి సదుద్దేశంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా బీసీలకి 35,000, ఎస్సీలకి 40,000, ఎస్టీ మైనారిటీలకి 50,000 రూపాయలు పెళ్లి నిశ్చయమైన 20 రోజులకు ముందే ఖర్చుల నిమిత్తం 20% అమౌంట్, పెళ్లి తరువాత మిగతా 80% వాళ్ళకి అకౌంట్లో పడే విధంగా రూపొందించి ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ విషయంలో పాదయాత్రలో ఈ పథకాలు మీరు నిలిపేస్తారా అని ఆయా వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు, నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను, బీసీలకి 50,000 ఇస్తాను, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 1,00,000 రూపాయలు ఇస్తాను, వికలాంగులకి తెలుగుదేశం 1,00,000 ఇస్తే నేను 1,20,000 ఇస్తాను, ఇలా కలబొల్లి మాటలు చెప్పి ఆయా వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా గెలిచాక అన్ని వర్గాలకి మొండి చేయి చూపించారు. మొండి చేయి చూపించడమే కాకుండా అధికారిక సభల్లో తెలుగుదేశం పార్టీ ఆ పథకాలు నిలిపేసిందని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. 3 ఏళ్ల తర్వాత మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు దుల్హన్ పథకం ఎందుకు నిలిపేశారో చెప్పాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో చేస్తే దానికి నిధులు లేమంటూ 3 సంవత్సరాలుగా తప్పించుకున్నారు. సమాచార శాఖ మంత్రి గారు ప్రెస్ ముందుకు వచ్చి బడ్జెట్లో 750 కోట్లు పెడుతున్నాము, అన్ని వర్గాలని ఆదుకుంటాము అని చెప్పి ఒక్కరికి కూడా 3 సంవత్సరాల్లో 60,000కు పైగా దరఖాస్తులు వస్తే ఒక్కరికి కూడా పెళ్లి కానుక అందజేయలేదు. అన్ని పెండింగ్లో పెట్టేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏదో హడావిడిగా ముస్లిం మైనారిటీలకు ఇస్తామని చెప్పి నిన్న ప్రకటన విడుదల చేసి ఏదో కార్యక్రమం తూతూ మంత్రంగా జరిపించారు. కొన్ని వేల పెండింగ్లు మీకు దరఖాస్తులో ఉండగా మీరు ఎంతమందికి ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీడియా ముందుకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పండి, శ్వేతపత్రం విడుదల చేయండి. అలాగే పేద ప్రజలకి పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే చంద్రన్న సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫాలు కూడా ఈ ప్రభుత్వం నిలిపేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల భారం పండగ రోజు కూడా పేదోడి మీద పడకూడదనే ఉద్దేశంతో 6 రకాల సరుకులు మంచి క్వాలిటీ బ్యాగ్తో, క్వాలిటీ సరుకులతో 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి పండగ నాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా ఈ 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. పథకాలు ఒకవైపు ఆపేస్తూ మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్యగా మేమందరం భావిస్తున్నాము. సంక్షేమానికి ఉచితాలకు కూడా తేడా తెలియని నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ఉండడం ప్రజల దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా ఈ నిలిపేసిన చంద్రన్న పెళ్లి కానుకలు, సంక్రాంతి కానుకలు మళ్ళీ అమలు చేయాలని, ఒకవేళ మీరు అమలు చేయకపోయిన పక్షంలో వచ్చే 2-3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మీరు నిలిపేసిన ప్రతి పథకాన్ని రెట్టింపు ఆర్థిక సాయంతో అమలు చేస్తుందని, టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా 2024లో ఏర్పడుతుందని మేము నమ్ముతున్నాము. ప్రజలను కూడా ఆ దిశగా ఈ ప్రభుత్వానికి పథకాలు నిలిపేసి పేదవాడి పట్టకొట్టిన ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆశిస్తున్నాము. నమస్తే.